హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని అందించిన మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు ఒక సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. ఎంతో చక్కగా మనము ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ చక్కటి ప్రయాణం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో విజయలక్ష్మి మేడం గారు ఆత్మకూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఎంతో చక్కగా మేడం ద్వారా జ్ఞానాన్ని అందుదాం. మేడం తీసుకున్న ఒక టాపిక్ మనుషుల్లోని రకాలు, వారి గుణాలు. మనుషులు విభిన్నమైన మనస్తత్వాలతో, భావనలతో, గుణాలతో కూడుకొని జత చేసిన ఒక యంత్రం అనే చెప్పాలి మాస్టర్స్. వాళ్ళ యొక్క గుణగణాలు అవంతా కూడా ఆ వ్యక్తిత్వం అనేది ఎలా ఉంది అనేది మేడం ద్వారా జ్ఞానాన్ని పొందుదాం. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ నీరజ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా వేల కృతజ్ఞతలు, శతకోటి వందనాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఇది ఫస్ట్ క్లాసు. నేను ఇంతవరకు క్లాసులు చెప్పలేదు. 15 సంవత్సరాల నుంచి మెడిటేషన్ లోనే ఉన్నాను, 2010 నుంచి. అయితే ధ్యానం గురించి మాత్రం బాగా ప్రచారం మాత్రం చేస్తా ఉంటాను. క్లాసులు చెప్పడం అయితే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదనమాట. నాకు ఇన్ని రోజుల్లో ఉన్న సందేహాలు, వాటికి వచ్చిన సమాధానం నాకు అంటే నేను చాలా మంది మాస్టర్స్ క్లాసులు వింటూనే ఉంటాను అనమాట. మన ఇక్కడ ఇది కాకుండా ఫస్ట్ నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి బుక్స్ చదవడం అలా ఉంటదన్నమాట. అయితే నాకు వచ్చిన సందేహాలు నేను ఎవరిని ఏది అడగను అనమాట. కొంచెం అదే నిదానంగా క్లియర్ అవుతాయి. ఎప్పుడో ఒకసారి ఏ మాస్టర్ ఒక మాస్టర్ సందేహాలు క్లియరెన్స్ చేసేస్తారు అనేసి అలా అనుకుంటా ఉంటాను. ధ్యానంలో అడుగుతా ఉంటాను అనమాట. నా ధ్యానం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, నేను ఇంకా బాగా మంచి మాస్టర్గా ఎదగాలి అని ఒక 2 సంవత్సరాల నుంచి బాగా బలంగా పెట్టుకున్నాను సంకల్పం. నాకు రాఘవరావు సార్ క్లాస్ విన్న తర్వాత నాకు బాగా క్లారిటీ వచ్చిందనమాట. నాకు ఇన్ని రోజులు ఉన్న సందేహాలు ఇంకా పటాపంచలు దీంతో అని. నా తొలి గురువు నాకు పరిచయం విజయలక్ష్మి నా పేరు. నా తొలి గురువు మా నాన్నగారు. చిన్నప్పటి నుంచి కొంచెం ఆధ్యాత్మికంగా, కొంచెం దేవుడు భక్తి, భగవద్గీత ఎక్కువ చిన్నప్పటి నుంచి వినడం అలవాటు అనమాట. తర్వాత నాకు ధ్యానం పరిచయం అయితే మాత్రం ఫస్ట్ పాంప్లెట్ ఇచ్చిన ప్రసాద్ అన్న గారు, కీర్తిశేషులు, ఆయన లేరు. నాకు చాలా సంతోషం కలగదు అనమాట. ప్రతిరోజు ఆయన అనుకుంటాను అనమాట, అంటే ఈ పాంప్లెట్ ఇవ్వడం వల్లే కదా నాకు ధ్యానం అనేది తెలిసింది అనేసి. తర్వాత నేను ఆ ధ్యానం క్లాస్కి వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్న విజయక్క, సుబ్రహ్మణ్యం సార్ గారు బాగా రిసీవ్ చేసుకున్నారు. నా తొలి గురువు ఓబయ్ సార్ గారు, కడప ఓబయ్ సార్ గారు. నాకు పక్కనే కూర్చొని ఒక ఫ్రెండ్ చెప్పినట్టు అనిపించింది అనమాట సార్ చెప్తా ఉంటే. ఫస్ట్ క్లాసు నాకు అంత ప్రాపంచికంగా సార్ చెప్పే మాటలు చాలా బాగా అనిపించినాయి అనమాట. తర్వాత ఇంకా పత్రి సార్ పుస్తకాలు, ఇంకా సార్ని కూడా చాలా సార్లు నేను మీట్ అయ్యాను, చూశాను, క్లాసులు కూడా చాలా విన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాసు మానవులలోని రకాలు. మానవులలో 3 రకాల వాళ్ళు ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం. కాదు, మానవులలో 4 రకాల వాళ్ళు ఉంటారు. 1 మూర్ఖులు, 2 మూఢులు, 3 వివేకవంతులు, 4 జ్ఞానులు. మూర్ఖులు అన్నవారు తమోగుణంలో ఉంటారు. మూఢులు అన్నవారు రజోగుణంలో ఉంటారు. వివేకవంతులు సాత్విక గుణంలో ఉంటారు. జ్ఞానులు నిర్గుణంలో ఉంటారు, శుద్ధ సాత్వికంలో కూడా ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే మూర్ఖులు నాకు తెలిసిందే కరెక్ట్, అదే రైట్ అంటారు. ఎవరు ఏమి చెప్పినా వినరు. తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అంటారు. మూఢులు అంటే అందరూ చేసేదే రైట్ అంటారు, అదే చెయ్యాలి అనుకుంటారు. వివేకవంతులు అంటే ఎవరైనా ఏదైనా చెబితే తాను అనుకున్న దానికంటే అది భిన్నంగా ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, ఆలోచిస్తారు. జ్ఞానులు అయితే అన్నీ తెలుసుకున్న వాళ్ళు, ఇక వాళ్ళకి చెప్పడానికి ఏమీ ఉండదు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. పత్రి గారి ద్వారా మనం తెలుసుకున్న విషయాలు సాధారణంగా ఎవరికైనా చెప్పాలి అని మనం అనుకుంటే, సార్ మనకు విగ్రహం దేవుడు కాదు, ఆత్మే దేవుడు అని చెప్పారు. ఈ విషయం గురించి మూర్ఖులు ఏమంటారంటే, చాలేవయ్యా, విగ్రహం దేవుడు కాకపోవడం ఏమిటి, నాకంటే నీకు ఎక్కువ తెలుసా ఏమిటి అని వాదిస్తారు. అలాంటి వాళ్ళని మూర్ఖులు అంటాం. ఇక మూఢుల విషయానికి వస్తే, చాలు, విగ్రహం దేవుడు కాకపోవడం ఏమిటి, అందరూ చేస్తున్నారు కదా, వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళ, నువ్వు ఏం మాకు చెప్పక్కర్లేదులే అంటారు. అందరూ చేసేది
అందరూ చేసేది కరెక్టే కదా అంటారు. ఇదే విషయం గురించి వివేకవంతుడు ఏమంటాడంటే, సరే, విగ్రహం దేవుడు కాదు, ఎందుకు కాదో నాకు వివరించు అంటాడు. ఆలోచించడానికి ప్రయత్నిస్తాడు. జ్ఞాని అదే కరెక్టు అంటాడు. ఆత్మే దేవుడు, విగ్రహం దేవుడు కాదు అంటాడు. పత్రిగారు మనకు ఇంకా ఏం చెప్పారంటే, మాంసాహారం తినకూడదు అని చెప్పారు. హింసా చోడో హంసా పకడో అన్నారు పత్రిసార్ గారు. ఇలాంటి విషయం గురించి చెబితే మూర్ఖులు ఏమంటారంటే, నువ్వు నాకు చెబుతావేమిటి, నాకు తెలీదా ఏమిటయ్యా, మాంసం తినకపోతే బలం ఎలా వస్తుంది, మేం పనులు ఎలా చేసుకోవాలి అని అంటారు. మూడులైతే, చాలే, తినకూడదు అంటావు, తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ తిన్నారు కదా, నువ్వు బాగా చెప్తున్నావులే, అందరూ తింటూ ఉంటారు కదా, డాక్టర్లు కూడా తినమనే చెబుతున్నారు కదా అంటారు మూడులు. కానీ వివేకవంతులైతే, సరే చెప్పావు, తినకూడదు అంటున్నావు, ఎందుకు తినకూడదు, తింటే వచ్చే నష్టం ఏమిటి, తినకపోతే వచ్చే లాభం ఏమిటి అని అడుగుతారు. వివేకవంతులు జ్ఞానికి జ్ఞానికి మనం చెప్పనవసరం లేదు. అంతా నేనే, అన్నీ ఆత్మలే, అన్నీ బ్రహ్మ పదార్థాలే, దాన్ని చంపితే నన్ను నేను చంపుకు తిన్నట్లే అని అంటారు. ఇప్పుడు ఇంకా మనం కొత్త విషయాలు ఉదాహరణలుగా చెప్పుకుందాం. పత్రికారు మనకు ఏం చెప్పారంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. ఇప్పుడు చాలా మంది మాస్టర్స్ గైడింగ్ చెప్తున్నారు. అంటే కళ్ళు మూయించి మ్యూజిక్ పెట్టి గైడింగ్ చెబుతారు. కానీ మనం అంతా తెలుసుకున్నాం, శ్వాస మీద ధ్యాస పెడితే మనసు దాటి ఆత్మను అంటే భగవంతుణ్ణి చేరుకుంటాం. కానీ గైడింగ్ చేస్తే మనసు దగ్గరే ఆగుతాం, ఆత్మను చేరుకోలేం. ఈ విషయం మనకు తెలుసు. అయినా కూడా మనం అందరం కూడా అలా ప్రయత్నించాలి. ధ్యానం వల్ల మనం చాలా లాభాలు పొందాం. కాబట్టి దాన్ని మనం అందరికీ చెబుదాం అనుకుంటాం. పత్రిజీ సార్ గారు మనకు చెప్పారు కదా, ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు అని. ఇప్పుడు మనకు ఒక మూర్ఖుడు ఎదురైతే ఈ విషయం గురించి చెప్పాలి అనుకుంటాం. నువ్వు గైడింగ్ లో ఉన్నావు, అది సరి అయిన ధ్యానం కాదు అంటే దానికి వాళ్ళు, నాకు తెలియదా ఏమిటి, నువ్వు పెద్ద నాకు చెప్పొచ్చావు, నీ పని నువ్వు చూసుకో అంటారు. ఒప్పుకోరు. అదే మూడులు తగిలితే, పత్రిగారు గైడింగ్ చెప్పారు, అందరూ చేస్తున్నారు, సీనియర్ మాస్టర్స్ కూడా చెబుతున్నారు, పిఎంసిలో కూడా చెబుతున్నారు అంటారు. మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. బుద్ధుడు ఆనాపానసతి ధ్యానాన్ని చేశారు, పత్రిగారు శ్వాస మీద ధ్యాస అని చెప్పారు అన్నా మూడులు వినరు. అదే వివేకవంతుడైతే నమ్ముతాడు, అడుగుతాడు, కాదన్నావు కదా, ఎందుకు కాదో నాకు వివరించి చెప్పు, శ్వాస మీద ధ్యాస వల్ల వచ్చే లాభం ఏమిటి, గైడింగ్ వల్ల వచ్చే నష్టం ఏమిటి అని అడుగుతాడు. మనం అర్థమయ్యేటట్లు వివరించి చెప్తే, నేను ఇంతకాలం తెలియక పొరపాటు చేశాను అని నమ్మి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తాడు. అదే జ్ఞాని అయితే చెప్పవలసిన అవసరం లేదు, అలాగే చేస్తాడు. కానీ మనం గమనిస్తే పత్రిగారు మనకు శ్వాస మీద ధ్యానం చెబుతారు, కానీ చేయించేటప్పుడు మ్యూజిక్ పెట్టి చేయిస్తారు. ఏది సరైనది అంటే, ఈ రెండిట్లో చెప్పింది ఆయనే, చేయించేది ఆయనే, ఏది కరెక్టో ఎలా తెలుస్తుంది, దీని గురించి మనకు మనమే స్వంతంగా ప్రయత్నించి తెలుసుకోవాలి. మనం మ్యూజిక్ మానేసి శ్వాస మీద ధ్యాస పెడతాం. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసిన వాళ్ళు సత్యాన్ని పట్టుకుంటారు, మ్యూజిక్ మీద ధ్యానం చేసిన వాళ్ళు అసత్యాన్ని పట్టుకుంటారు. ఇది నాకు కూడా అనుభవమే. సత్యం వల్ల ఎంతో లాభం పొందుతాం, అసత్యం వల్ల నష్టపోతాం. సత్యాన్ని పట్టుకుంటే అన్ని విషయాల్లో విజయం పొందుతాం, అసత్యాన్ని పట్టుకుంటే అపజయం పొందుతాం. మనం ఏ పని చేసినా విజయం పొందాలా అపజయం పొందాలా అని మనమే నిర్ణయించుకోవాలి. మనం ఎప్పుడూ విజయమే పొందాలి, అప్పుడే మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతాం. ఎందుకంటే మనం సత్యాన్ని పట్టుకున్నాం. సత్యం అంటే భగవంతుడు, భగవంతుణ్ణి పట్టుకుంటేనే లాభం పొందుతాం. భగవంతుణ్ణి పట్టుకునే మార్గం ఏమిటి అంటే, శ్వాస మీద ధ్యాస ధ్యానం. మొదట మనం కళ్ళు మూసుకుంటే శరీరం, మనస్సు, ఆత్మ, శరీరం లోపల మనస్సు, మనస్సు లోపల ఆత్మ ఉంటుంది. ధ్యానంలో ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో దేహం పనిచేయదు, శరీరం లోపల ఉంటాం, వెంటనే ఆలోచనలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడతాం. చెయ్యగా చెయ్యగా ఆలోచనలు తగ్గి ఆగిపోతాయి. ఆలోచనలు ఆగినప్పుడు అక్కడ మనస్సు ఉండదు. అప్పుడు మనం భగవంతుడిని పట్టుకుంటాం. అప్పుడు మనం సమస్తం పొందుతాం. ఆత్మను పట్టుకుంటే
ఎన్ని లాభాలు వస్తాయో చెప్పలేం. అప్పుడు మనం సమస్తం పొందుతాం. ఉదాహరణకు ఒక అయస్కాంతం ఇనుప ముక్కను అంటిస్తే అంటుకుంటాయి. కానీ ఇనుప ముక్కకు ఏమీ శక్తులు రావు. కానీ వాటిని అలాగే ఒక వారం 10 రోజులు ఉంచితే అయస్కాంత శక్తులన్నీ ఇనుప ముక్కకు వస్తాయి కదా! అలాగే భగవంతునితో మనం ధ్యాన స్థితిలో ఉంటే అలా ఉండగా ఉండగా వెంటనే కళ్ళు తెరిస్తే ఏమీ తెలియదు. కానీ ఎక్కువ గంటలు అలా ఉంటే కొన్ని నెలలకి మనకు భగవంతుని లక్షణాలు వస్తాయి. భగవంతుని దగ్గర లేనిదంటూ ఏమీ ఉండదు. అవన్నీ మనకు కూడా సంక్రమిస్తాయి. అలాంటివన్నీ సంపాదించుకోవడమే యోగ స్థితి. అందుకే యోగి అంత గొప్పవాడు. అలాగే రమణ మహర్షి యోగి అయ్యాడు. షిరిడీ బాబా 13 సంవత్సరాలు అలాగే కూర్చుని దైవం అయ్యాడు. బుద్ధుడు కూడా అలాగే దైవం అయ్యాడు. ఎవరు దేహానికి ఆత్మతో ఉంటారో వారు దైవంగా మారిపోతారు. మనం కూడా ఆ స్థితికి వెళితే మనల్ని కూడా దేవుడు అంటారు. ఎక్కువ గంటలు ధ్యానం చేయడం వల్ల మనం కూడా అదే లాభం పొందుతాం. మనం కూడా గొప్పవాళ్ళం అవుతాం. సత్యం అంటే భగవంతుడు. భగవంతుణ్ణి పట్టుకుంటే ఎన్నో లాభాలు. అసత్యాన్ని పట్టుకుంటే అంటే గైడింగ్ కానీ, మ్యూజిక్ ద్వారా కానీ ఏమీ లాభం రాదు. మనసు దగ్గరే ఆగుతాం. మనసు అసత్యం, ఆత్మ సత్యం. చాలా మంది ఏమంటారంటే, మరి పత్రికారు చేయించారు కదా అంటారు. ఎందుకు చేయించారు అన్న దానికి చాలా కారణాలు ఉంటాయి. అది ఆయనే చెప్పగలరు. ఆయన ఎంత మేధా సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు. మనం జ్ఞానం పెంచుకుంటే ఆయన ఎందుకు అలా చేయించారు అన్నది మనకు అర్థం అవుతుంది. ముఖ్యంగా పత్రికారు పుస్తకాల ద్వారా ఆయన ఇచ్చినటువంటి సందేశాలు మనం కనుక తెలుసుకున్నట్లయితే ఆయన ఏ సందేశం ఇచ్చినా, ఏ లాభం చెప్పినా, ఏం చెప్పినా సరే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల మాత్రమే పొందగలరు. కానీ ఇంక దేని వల్ల పొందలేరు అని చెప్పారు. ఆయన ఎక్కడ మ్యూజిక్ పెట్టుకోండి అన్న మాట చెప్పలేదు. ఏ పుస్తకంలో చూసినా మ్యూజిక్ పెట్టి ధ్యానం చెయ్యండి అని చెప్పలేదు. మరి పత్రికారు మ్యూజిక్ పెట్టి ఎందుకు చేయించారండి అంటారు. ఎందుకు చేయించారు అన్న దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అది ఆయనే చెప్పగలరు. ఏ కారణం లేకుండా అలా చెప్పరు. మరి ఆయనకు మ్యూజిక్ పెట్టి చేయిస్తున్న సంగతి ఎందుకు తెలియదండి? కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. ఆయన మేధా సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు. ఎందుకు అలా చేయించారు అన్నది మనకు కూడా జ్ఞానం వస్తే అర్థమవుతుంది. సహజంగా మీరు గమనిస్తే గొప్ప గొప్ప గురువులు ఎవరైనా ఒక ఆశ్రమం స్థాపించుకుంటారు. ఆ జ్ఞానం కావాలనుకున్న వాళ్ళు, పొందాలనుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయనకి సేవ చేస్తూ ఆయన చెప్పే జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కానీ పత్రిగారు అలా కాదు. ఏదో ఒక ఆశ్రమం పెట్టుకొని అక్కడే కూర్చుని అక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్పలేదు. ఆయన ఊరూరు తిరిగి ఎన్నో వందలు, వేలు కాదు కాదు లక్షల మందికి ధ్యానాన్ని బోధించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని సమస్యలతో ఉన్నవాళ్ళు ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చేవారు. ఎవరితోనైనా సరే ధ్యానం చేయిస్తేనే ఫలితాలు పొందగలరు కాబట్టి అది ఎలా చేయాలో వారికి తెలియదు కాబట్టి ఆయన ఏమి చేసేవారంటే ఊరికే శ్వాస మీద ధ్యాస పెట్టు అంటే కూర్చోలేక కాసేపు కూర్చొని వెళ్ళిపోతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ముందు కళ్ళు మూయించి కూర్చోబెట్టి మ్యూజిక్ పెట్టి చేయించేవారు. సహజంగా వాళ్ళు కళ్ళు తెరిచి వినేటటువంటి మ్యూజిక్ ని కళ్ళు మూసుకుని వినేవారు. ఆయన కూర్చోబెట్టిన 1 గంటో 2 గంటలో వినేవారు. అయిపోయాక వాళ్ళు నేను మ్యూజిక్ విన్నాను అన్న అభిప్రాయంలో ఉండేవారు కాదు. కళ్ళు మూసుకున్నారు కాబట్టి ధ్యానం చేశాను అనే అభిప్రాయానికి వచ్చేవారు. ఇప్పుడు వీళ్ళు కళ్ళు మూసుకొని మ్యూజిక్ విన్నారా, ధ్యానం చేశారా అన్నది వాళ్ళకి తెలియదు. అంటే ముందు ప్రాథమికంగా కూర్చోవడం అలవాటు చేశారాయన. కానీ వాళ్ళు ధ్యానం చేశాను అనుకుంటారు. ధ్యానం అంటే వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? ధ్యానం అంటే కళ్ళు మూయడం కాదు, మనసు కూడా మూసుకోవాలి. అంటే మనసు పని చేయకూడదు అన్నది వాళ్ళకి తెలియదు. అది మ్యూజిక్ వల్ల సాధ్యం కాదు. కానీ శ్వాస మీద ధ్యాస వల్లే సాధ్యమవుతుంది. అందుచేత అందరూ అదే ధ్యానం అనుకుని దాన్నే చేస్తున్నారు. ఈ ధ్యానం చెప్పే మాస్టర్లు కూడా మ్యూజిక్ పెట్టి చేయిస్తూ ఉంటారు. జనం బాగా ఆకర్షితులు అవుతున్నారని అదే చేయిస్తున్నారు. కారణం మాస్టర్లకు ఇది అర్థం కాలేదు. వారు జనం రావడం చూస్తున్నారు కానీ వచ్చిన జనాలకి కలిగే లాభాల మీద వాళ్ళు దృష్టి పెట్టడం లేదు. వాళ్ళు ఏమైపోయినా జనాల్ని ఆకట్టుకోవాలనే వాళ్ళు చూస్తున్నారు. చూడండి, మంచి త్వరగా వ్యాపించదు. కానీ చెడు ఎంతో వేగంగా వ్యాపిస్తుంది. అది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అలా ఈ శ్వాస మీద ధ్యాస కాకుండా మ్యూజిక్ మీద ధ్యాస,
విపరీతంగా ప్రాముఖ్యంలోకి వచ్చింది. మరి దీనివల్ల ఎవరు నష్టపోకూడదు అనే మేము ఎన్నో రకాలుగా వివరిస్తున్నాం. ఇది రాఘవరావు సార్ గారు చెప్తా ఉన్నారు. ఈ బుక్కు చాలా బాగా రాసున్నారు. ప్రతి ఒక్కరు చదివితే చాలా బావుంటదనమాట. నేను కొన్ని కొన్ని పాయింట్లు మాత్రమే చెప్తున్నాను మీకు. అలాంటి గొప్పవాళ్ళు చెప్పింది చేయాలి గాని, చేసింది చెయ్యకూడదు. ఎందుకంటే షిరిడీ సాయిబాబా తెలుసు కదా! ఆయన వంట చేసేటప్పుడు చేతితో కలిపేవారు. ఆయన అలా చేశాడని మనం కూడా అలా చెయ్యలేం. చేస్తే ఏం జరుగుతుంది? చెయ్యి కాలుతుంది. ఆయనకు శక్తులు, మహత్యాలు ఉన్నాయి. అవి మనకు లేవు కదా! మహానుభావులు చెప్పింది చేయాలి గాని, చేసింది చెయ్యకూడదు. పత్రి గారు కూడా ఇదే చెప్పారు. నేను నా స్వధర్మం ప్రకారం చేస్తాను. నీవు నీ స్వధర్మం ప్రకారం చెయ్యాలి. నీ పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు. నీ స్వధర్మం ప్రకారం నీవు చెయ్యవయ్యా అని చెప్పారు. పులిని చూసి నక్క వెళ్ళిపోతుంది గాని, దానిలా ప్రవర్తించదు. నీలా నువ్వుండు. నాలా నేనుంటాను. నన్ను చూసి నాలా ఉండడం కాదు. నీలా నువ్వు ఉండడం నేర్చుకో అని పత్రిజీ సార్ గారు చెప్పారు. నీలా నువ్వు ఉండడం నీకేం కష్టం నాయనా? నాలా ఉండొద్దు అని చెప్పారు. నేను చెప్పింది చెయ్యి. చేసింది చెయ్యవద్దు అని చెప్పారు. పత్రి గారు శ్వాస మీద ధ్యాస అని మాత్రమే చెప్పారు. ఆయనే మ్యూజిక్‌తో చేయించారు. ఏది సరైనదో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో అర్థం కాక ఆయన చేయించారు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. సీనియర్ మాస్టర్స్ కూడా అలాగే అంటూ ఉంటారు. ఎందుకు చేయించారు అంటారు. పత్రి గారే చెప్పారు కదా! నేను చెప్పింది చెయ్యి, చేసింది చెయ్యకు అని క్లారిటీగా చెప్పారు. వివేకవంతుడు ఇలాంటి సందేహం వచ్చినప్పుడు జ్ఞానుల దగ్గర వివరణ తీసుకుంటాడు. ఏది కరెక్టో, ఏది కాదో తెలుసుకుంటారు. జ్ఞానులు వాళ్లకు అర్థమయ్యేలా వివరిస్తారు. వివేకవంతులు అర్థం చేసుకొని సరైన ధ్యానం చేస్తారు. అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తారు. ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా, వివరించినా అర్థం చేసుకోని వారు మూర్ఖులైనా, మూఢులైనా అయ్యుంటారు. మీకు అంతకంటే ఎక్కువ తెలుసా అంటారు. అదే చేస్తారు. కానీ వివేకవంతుడు తెలుసుకుంటాడు. సత్యాన్ని అర్థం చేసుకుంటాడు. శ్వాస మీద ధ్యాస సరైన ధ్యానమే చేస్తాడు. జీవితాన్ని సరిచేసుకుంటాడు. తులసి దళానికి 2 ఆకులుంటాయి. రెండవ ఆకు గురించి తెలుసు. మొదటి ఆకు గురించి తెలుసుకుందాం. పత్రి గారు ఏమంటున్నారంటే, మొదటి ఆకు జ్ఞానాగ్నికి మూలం. అది మన జ్ఞాన చక్షువును ఉత్తేజింపజేసి, సేతు జ్ఞానం లాంటి పరిపూర్ణ విజ్ఞానాన్ని మనకు అందజేస్తుంది అని చెప్పారు. యోగీశ్వరులు ఎంతో మంది ఉన్నారు. అందులో గొప్పవాడైనటువంటి సేత్ అపార జ్ఞాన సంపన్నుడు. మరియు జ్ఞాన చక్షువును ఉత్తేజింపజేసుకున్న తర్వాతే ఈ సేతు జ్ఞానం లాంటి పరిపూర్ణ విజ్ఞానాన్ని వారు పొందుతారు అన్నాడు. అందుచేత ఈ జ్ఞాన చక్షువు అంటే ఏమిటి? ఇది ఎలా ఉత్తేజితం అవుతుంది? అన్న విషయాలు పత్రి గారి మాటల్లో తెలుసుకున్నాం. మానవునికి 4 రకాల చక్షువులు ఉన్నాయి. 1 చర్మ చక్షువులు, 2 మనోచక్షువులు, 3 దివ్య చక్షువులు, 4 జ్ఞాన చక్షువు. చర్మ చక్షువులతో అంటే మామూలు కళ్ళతో బయట కనిపించే వాటినే చూస్తారు. మనోచక్షువుతో మనసుతో చూస్తారు. అలాగే దివ్య చక్షువుతో ఇతర లోకాల్లో సుదూరంగా జరుగుతున్నవి చూస్తారు. జ్ఞాన చక్షువు మాత్రమే ముక్తికి మార్గము అన్నారు. జ్ఞాన చక్షువు అంటే జ్ఞాన నేత్రం. మరి ఈ జ్ఞాన నేత్రం మనకి ఎలా వస్తుందో తెలుసుకుందాం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 రకాలుగా పనిచేస్తున్న మనసును ఏకంగా ఆత్మలో లీనం చేసుకున్న వారే జ్ఞాన నేత్రం పొందినవారు. ఒక రకంగా చెప్పాలంటే మనసును శూన్యం చేసుకున్నవారు. చాలా మంది ఈ ధ్యానం చేస్తూ మనసు శూన్యం అవ్వాలి అంటారు. ఈ శూన్యం అనే పదాన్ని పెద్ద పెద్ద మాస్టర్లు కూడా వాడుతున్నారు. మనసును శూన్యం చేసుకోవడం అంటే పరిపూర్ణ స్థితి పొందడం. అది అంత తేలికేమి కాదు. మనసు పూర్ణంగా ఆత్మలో లయమైపోవడం అన్నది ఆఖరి దశలో జరిగేది. సాధారణంగా శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. మనసు ఖాళీ అయిపోతుంది. మనసు పనిచేయదు. ఇది 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 మనసు పనిచేయని స్థితి. దానినే మనం శూన్యం అనుకుంటాం. కానీ మనసు శూన్యం అవ్వడం అంటే మనసు ఆత్మలో లీనమవ్వడం. రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది. శ్వాస మీద ధ్యాస ఉంచితే ప్రాథమికంగా ఆలోచనలు ఆగిపోతాయి. ఇంకక్కడ మనసు పనిచేయదు. కానీ అలా తీవ్రంగా చేసే కొద్దీ ఇంకా రకరకాల స్టేజీలు దాటుతూ చివరకు ఆ మనసు ఆత్మలో లీనమైపోతుంది.
అంటే ఇంకక్కడ మనసు ఉండదు. అందుచేత శ్వాస మీద ధ్యానం చేసేవారి జ్ఞాన నేత్రం సంపాదించుకోగలరు. ఇది మ్యూజిక్ ధ్యానం చేసేవారికి రాదు. ఒక్క శ్వాస మీద సరియైన ధ్యానం చేసేవారే ఈ జ్ఞాన నేత్రం సంపాదించుకోగలరు. ధ్యానంలో ముందు మనసు నిశ్చలం చేసుకుంటారు, తర్వాత శుద్ధి చేసుకుంటారు, తర్వాత పరిశుద్ధి, ఆ తర్వాత మహాపరిశుద్ధి చేసుకుంటారు. మెల్లిగా ఆ మనసును శూన్యం చేసుకుంటారు. అంటే మనసు ఆత్మలో లయమైపోతుంది. అప్పుడు వారికి ఆ జ్ఞాన నేత్రం లభిస్తుంది. వారిని ఆత్మజ్ఞానులు అని అంటారు. అటువంటి ఆత్మజ్ఞానం కలిగినప్పుడే మానవ జీవితం పరిపూర్ణమయ్యేది. పత్రి గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒక విషయం కూలంకషంగా తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నారు. ఎందుచేతనంటే ప్రతి విషయం మరొక విషయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి. మీ జ్ఞాన పరిధి బాగా పెరగాలంటే దానికంటే ముందు బుద్ధి బాగా వికసించాలి. అందుకే ప్రతి ఒక్కరూ బుద్ధి పెంచుకోవాలి. కొన్ని నెలల పాటు తీవ్రంగా ధ్యాన సాధన చేసినప్పుడు మన బుద్ధి బాగా పెరుగుతుంది. అందుచేత బాగా గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయం మరొక విషయంతో ముడిపడి ఉంటుంది. అందుచేత తీగ లాగకపోతే డొంక కదలదు. ఒక్క విషయాన్ని పట్టుకుంటే దానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుస్తాయి. పత్రిగారు ఇంకా ఏమన్నారంటే, ప్రతి పదంలో ఒక అర్థం ఉంటుంది. పదంలో ఒక తీగ ఉంటుంది. అది అర్థమైతే ప్రతి పదం యొక్క అర్థం విశ్లేషించగలం. ఆ సామర్థ్యం లేనివాడే పామరుడు అన్నారు. నేను పుస్తకం చదివేశాను అంటారు, కానీ ఊరికే చదివితే సరిపోదు. దాంట్లో ప్రతి పదానికి అర్థం మనకు తెలియాలి. మనం క్లాసులు చెప్పేస్తున్నాం, శాలువాలు కప్పించేసుకుంటున్నాం అని అనుకోకూడదు. మనం ఎవరైనా అడిగితే సందేహాలు చెప్పగలిగేలా ఉండాలి. అప్పుడే మనకు జ్ఞానం తెలిసినట్లు. ధ్యానం అంటే డి ప్లస్ యాన్. ధ్యానం ధ్యాన స్థితి అంటే ఈ ఆనాపాన సతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం. దీనివల్ల దృష్టి నాసికాగ్రంలో అంటే భూమధ్యంలో తనంతట తాను సహజంగానే స్థితమవుతుంది. ఈ స్థితిని ధ్యాన స్థితి అంటాం. అలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మూడో కన్ను తెరుచుకుంటుంది. దివ్య దృష్టి లభిస్తుంది. ఈ స్థితికి చేరుకోవడాన్నే విపස්සన అంటారు. ఇక్కడ క్రమక్రమంగా సూక్ష్మ శరీరం విడువడుతుంది. అంటే ఈ శరీరంలో నుంచి ఇంకో శరీరం బయటికి వచ్చి ఇతర లోక సంచారం చేస్తుంది. వీటన్నిటి వల్ల పరమ సత్యం ప్రత్యక్షంగా గోచరం అవుతుంది. అందుచేత ఆనాపానసతి విపස්සనయే చేయవలసిన ఒక్కగానొక్క పరమక్రియ. ఇది తప్ప మ్యూజిక్ గాని మరొకటి గాని ఏమీ లేదు. మిగతావన్నీ అర్ధరహితాలు అని పత్రిగారు చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని కొంచెం వివరించుకుందాం. ఈ శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటే మనం దృష్టి భూమధ్యంలో ఎలా స్థితమవుతుంది అనేది తెలుసుకుంటాం. శ్వాస మీద ధ్యాస ఉంచితేనే ఆలోచనలు తగ్గి ఆలోచనలు లేని స్థితికి చేరుకుంటాం. ఇక ఏ రకమైన ధ్యానం వల్ల ఆ స్థితి పొందలేరు. దీనికి కారణం ఏమిటి అంటే మనం అర్థమయ్యేటట్టు తెలుసుకుందాం. మనం ఆవేశంగా, కోపంగా, ఉద్రేకంగా ఉంటే మన శ్వాస చాలా వేగంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మన శ్వాసను మనం గమనించగలుగుతారు. అదే మీరు ప్రశాంతంగా, శాంతంగా ఉంటే మన శ్వాస జరుగుతున్నట్టు బయట వాళ్ళకే కాదు, మనకు కూడా తెలియదు. అంటే దీన్ని బట్టి మన మనసుకు, శ్వాసకు సంబంధం ఉంది అన్న విషయం అర్థమవుతుంది. అందుచేత మనసు ఆవేశంగా, ఉద్రేకంగా ఉన్నప్పుడు శ్వాస దీర్ఘంగా ఉంటుంది. మనసు శాంతంగా ఉన్నప్పుడు శ్వాస స్వల్పంగా ఉంటుంది. మీరు ఇప్పుడే కొత్తగా ధ్యానం మొదలు పెడితే కొత్త కాబట్టి సహజంగా ఎవరికైనా సరే కళ్ళు మూయగానే ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీ మనసు కొంచెం ఆవేశంగా ఉన్నట్టే లెక్క. అంటే ఉదాహరణకి మనం కొత్తగా ధ్యానం మొదలుపెట్టి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నప్పుడు నిమిషానికి 40 ఆలోచనలు వస్తాయి అనుకుందాం. ఎప్పుడైతే అలా 40 ఆలోచనలు వస్తూ ఉంటాయో మనసు ఉద్రేకంగా ఉంటుందో మీ శ్వాస నాసిక నుంచి నాభి దాకా వచ్చి ఆగిపోతుంది. మనం ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడతాం. మళ్ళీ ఆలోచనలు వస్తే మళ్ళీ కట్ చేసి శ్వాస మీద పెడతాం. ఇలా చేయగా ఈ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. అది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆలోచనలు 40 నుంచి 20లోకి వచ్చినప్పుడు మీ శ్వాస ఛాతీ దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. మన చెయ్యి ఛాతీ మీద పెడితే గనుక మన శ్వాస మనకు తెలుస్తూ ఉంటుంది. అలా ఇంకా కాసేపు చేసేసరికి
10 ఆలోచనలోకి వస్తాను. అప్పుడు శ్వాస కంఠం దగ్గరికి వస్తుంది. అదే కాసేపటికి 5 ఆలోచనల్లోకి వస్తే శ్వాస నాసిక దాకా వస్తుంది. అదే ఆలోచనలు కాసేపటికి పూర్తిగా ఆగిపోతే అప్పుడు మన శ్వాస అలా తగ్గుతూ తగ్గుతూ భృగుస్థానం దగ్గర స్థితమైపోతుంది. అంటే ఆ స్థితిలో ఆలోచనలు ఉండవు. శ్వాస జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలియదు. దాన్నే ధ్యాన స్థితి అంటారు. ఆ స్థితి శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇంక దేనివల్ల ఆ స్థితి మనకు రాదు. మనసుకి, శ్వాసకి సంబంధం ఉండడమే దానికి ముఖ్య కారణం. చాలా మంది శ్వాస మీద ధ్యాస ఎందుకు చేయాలి అని అడుగుతారు. పత్రి గారు ఏం చెప్పారంటే, శ్వాస మీద ధ్యాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం వల్ల. అంటే లోపలికి వెళ్ళే గాలిని, బయటికి వస్తున్న గాలిని గమనించడం వల్ల కొద్దిసేపటికి దృష్టి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో తనంతట తానుగా సహజంగానే స్థితమవుతుంది అన్నారు. అదే అసలైన సరైన ధ్యాన స్థితి. ఆ స్థితిలోనే మనకు శక్తి లభిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అదే మ్యూజిక్ పెట్టుకుంటే ఆలోచనలై ఆగాయి అనుకుంటాను. మేము ధ్యానం చేసేసామని అనుకుంటారు. ఇక్కడ ఆలోచనలు ఏమీ ఆగలేదు. మనసును మళ్లించామంతే. ఇది నాకు సొంతంగా కూడా ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. నేను ఒక 10 సంవత్సరాలు సొంతంగానే చేశాను. కానీ తక్కువ టైం చేశాను. అప్పుడు చేసినన్ని రోజులు నాకు ధ్యానం తక్కువ టైం చేశాను కాబట్టి, ఈ మ్యూజిక్ ఇలాంటి పరిచయం ఏమీ లేదు కాబట్టి నాకు బాగా అట్లా అనిపించేదన్నమాట. ఒక 4 ఇయర్స్ నుంచి నా చేతిలోకి ఫోన్ వచ్చిందన్నమాట. స్క్రీన్ టచ్ ఫోను. ఇంక అప్పటి నుంచి నేను మ్యూజిక్ మీద ధ్యానం చేస్తా ఉంటే అసలు ఆహ్, ధ్యానం చేసినట్టే అనిపించట్లేదన్నమాట. ఇంకా ఒక 1 ఇయర్ నుంచి నేను మాస్టర్స్ నాకు బాగా ధ్యానం కుదరాలి. ధ్యానం ఎక్కువ సేపు చేసేలాగా చేయండి నేను అని 2 గంటల సేపు అలా క్లాస్‌లో పెట్టుకొని కూర్చునేదాన్ననమాట. ఒక 10 మినిట్స్‌కే ప్రతిరోజు ఆ ఫోను స స మ్యూజిక్ ఆగిపోద్దనమాట. ఇది నా ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఒక సంవత్సరం నుంచి ఇలాగే జరుగుతా ఉంది. ఎప్పుడైతే ఎక్కువ టైం లాంగ్ టైమ్ చేద్దామని కూర్చుంటానో, అలా పెట్టుకున్నప్పుడల్లా ప్రతిరోజు ఆ ఫోన్ ఒక 10 మినిట్స్‌కి, 20 మినిట్స్‌కి మ్యూజిక్ ఆగిపోద్ది. తర్వాత నేను కొంచెం గాఢ ధ్యాన స్థితిలోకెళ్తాననమాట. నాకిది బాగా ఎక్స్‌పీరియన్స్ అనమాట ఈ మధ్య కాలంలో. ధ్యానం చేసేవారు శరీరము, కంఠము, శిరస్సు సమముగా ఉంచి దిక్కులని చూడక స్థిరముగా ఉన్నవాడవై నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి అని చెప్పబడింది. అదే పత్రి గారు ఈ శ్వాస మీద ధ్యాస ఉంచితే దృష్టి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో దానంతట అదే సహజంగానే స్థితమవుతుందని చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో అదే పత్రి గారు కూడా చెప్పారు. కానీ చాలా మంది పొరపాటు పడుతున్నారు. ధ్యానం చేయించే వాళ్ళు మీ శరీరం, కంఠం, శిరస్సు నిటారుగా ఉంచాలి. ఏమాత్రం కదలకూడదు. తల గోడకి కూడా తగలకూడదు అని చెబుతూ ఉంటారు. అందుకని వాళ్ళు చాలా బిగబట్టి కూర్చుంటారు. ఒకవేళ తల ఏమైనా కదులుతూ ఉంటే నేను ధ్యానం చేయట్లేదేమో అని చెప్పి మళ్ళీ స్థిరంగా కూర్చుంటూ ఉంటారు. కానీ గీతలో దాని అర్థం ఈ 3 స్థిరంగా ఉంచమని కాదు. భగవద్గీతలో ప్రతి శ్లోకానికి అంతరార్థం ఉంటుంది. శరీరము అంటే శరీరంతో చేసే పనులు, కంఠము అంటే నోటితో మాట్లాడే మాటలు, శిరస్సు అంటే మనసుతో ఆలోచించే ఆలోచనలు. 3 ఒకే రకంగా ఉండాలి అని అర్థం. అంటే ధ్యానం చేసే వారికి త్రికరణ శుద్ధి ఉండాలి అని అన్నారు. త్రికరణ శుద్ధి అంటే ఏది ఆలోచిస్తాడో అదే చెప్పాలి. ఏది చెప్తాడో అదే చేయాలి. అలా త్రికరణ శుద్ధి పాటిస్తూ దిక్కులను చూడక ఉంటే నీ మనసును ఎటూ వెళ్ళనివ్వకుండా అంటే ఇంటి దగ్గర నుండి ఆఫీస్ గురించి, ఆఫీస్‌లో నుండి ఇంటి గురించి ఆలోచించకుండా అలా స్థిరముగా నున్నవాడవై నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి. ఆ స్థితి రావడమే ధ్యానం అని చెప్పారు. భగవద్గీతలో చెప్పినటువంటి ఈ స్థితి ఎలా వస్తుంది అంటే, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే వస్తుంది తప్ప ఇంక దేనివల్ల రాదు. అందుచేత పత్రి గారు ఈ తులసి దళం గురించి వివరిస్తూ, ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉంటామో మెల్లిగా దృష్టి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో తనంతట తాను సహజంగానే స్థితమవుతుంది అని చెప్పారు. అలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మూడో కన్ను తెరుచుకుంటుంది. దివ్య దృష్టి లభిస్తుంది. దీనినే విపස්සన అంటారు. అంటే చూడడం అంటారు. ఇలా అలా ఇంకా చేస్తూ ఉంటే క్రమక్రమంగా సూక్ష్మ శరీరం విడిపడుతుంది. అంటే ఈ శరీరంలో సూక్ష్మంగా ఉన్న కంటికి కనిపించని ఇంకొక శరీరం బయటికి వస్తుంది. ఆ సూక్ష్మ శరీరంతో ఈ కంటికి కనిపించని లోకాలకి వెళ్ళగలుగుతారు. ఆ మూడో కన్ను తెరుచుకోవడం వల్ల ఈ సూక్ష్మ శరీరంలో నుంచి బయటికి రావడం వల్ల వీటన్నిటి వల్ల పరమ సత్యం
ప్రత్యక్షంగా గోచరం అవుతుంది అని పత్రిగారు చెప్పారు. దానికోసమే ధ్యానం అన్నారు. ఇక్కడ విపස්සన ధ్యానం అన్నా కూడా శ్వాస మీద ధ్యాసే. విపස්සన అని గంటలు గంటలు కూర్చోబెట్టి చేయిస్తారు. కానీ విపස්සనలో అనుభవాల వరకు వచ్చి ఆగిపోతారు. అక్కడ జ్ఞానం ఉండదు. కానీ ఎవరైతే పత్రిగారి మార్గంలోకి వస్తారో అక్కడ ఆగిపోకుండా ఇంకా ఇంకా ఎదిగి ఎంతో జ్ఞానం తెలుసుకోగలుగుతారు. అందుచేత చేయవలసిన ఒక్కగానొక్క పరమక్రియ ఆనాపానసతి. ఇది తప్ప చేయవలసింది మరొకటి ఏమీ లేదు. మిగతావన్నీ అర్ధరహితాలు అన్నారు పత్రిగారు. ఆంజనేయ స్వామి దగ్గర ఎన్ని శక్తులు ఉన్నా ఏమీ తెలియని వాడిలా ఉంటారు. అందుకే ఆంజనేయ స్వామికి తన శక్తి ఇతరులు చెప్తే గానీ తెలియదు అంటారు. ఏ మానవుడికైనా సాధన తీవ్రంగా చేస్తూ ఉంటే శక్తులు, సిద్ధులు వస్తాయి. రాకుండా ఉండవు. ఒక మానవుడికి వచ్చినవి ఏ మానవుడికైనా వస్తాయి. అందుచేత వచ్చినా సరే ఏమీ తెలియనట్టు, ఏమీ రానట్టుగా మనం ఉండగలగాలి. వాటిని మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఎందుచేతనంటే రావడం ఎంత సహజమో పోవడం కూడా అంతే సహజం. మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం కోసం మనం చేసే కృషిని బట్టి, మన తపనను బట్టి ఏవి మీకు అవసరమో అవే ఇవ్వబడుతూ ఉంటాయి. అందుచేత అవి లేవని మనం అనుకోక్కర్లేదు. చాలా మందికి గత జన్మల్లోనే కొన్ని కొన్ని అనుభవాలు పొందడము, అనుభవించడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు వాటి కోసం మనం రాలేదు. వాటికి మించినటువంటి కార్యక్రమాలు చేయడానికే వచ్చాం. అనుభవాలు పొందడం ఒక దశ. ఈ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందడం దాని తర్వాత దశ. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడం అది చివరి దశ. దాన్నే బుద్ధత్వం అంటారు. ఆ పని చేయడానికి మనం వచ్చాం. అందుకే జ్ఞానం నేర్చుకోవడానికి మనం ఆసక్తి చూపిస్తున్నాం. ఈ అనుభవాల కోసం రాలేదు. అందుకని అవి గొప్పవి అనుకుంటూ నాకు రాలేదు అనుకుంటూ బాధపడాల్సిన పని లేదు. అవి అవసరం లేదన్నది గుర్తుపెట్టుకోండి. అందుచేత ఈ శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే తప్ప మ్యూజిక్ వల్ల ఇంక దేని వల్ల ఇవన్నీ సాధ్యం కావు అన్నది తెలుసుకోండి. ఈ మ్యూజిక్ వల్ల ధ్యానం అనేది కొత్త వాళ్ళకి మాత్రమే అవసరం అన్నమాట. కొంచెం కొంచెం దాని గురించి ధ్యానం గురించి తెలిసిన వాళ్ళకి మనలాంటి వాళ్ళకి అసలు అవసరం లేదన్నమాట. పత్రిగారు తన పుస్తకాలలో ఎన్నో సందేశాల ద్వారా శ్వాస మీద ధ్యాస అంటే ఆనాపానసతి ధ్యానం యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. ఆయన తన పుస్తకాలలో ఎక్కడా కూడా మ్యూజిక్ ధ్యానం వల్ల ఈ లాభాలు వస్తాయని చెప్పలేదు. దీనిని బట్టి మనం శ్వాస మీద ధ్యాస ధ్యానం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. పత్రిగారు ఏ ఏ పుస్తకాల్లో ఏ ఏ సందేశాలలో శ్వాస మీద ధ్యాస వల్లే వచ్చే లాభాల గురించి తెలియజేశారో తెలుసుకున్నాం. 18 ఆదర్శ సూత్రాల పుస్తకం నుంచి పిరమిడ్ మాస్టర్లందరూ ఈ 18 ఆదర్శ సూత్రాలకు అనుగుణంగా తమ జీవితాలను మార్చుకోవాలి. అన్ని పాయింట్లలోనూ సమాజానికి ఆదర్శప్రాయులవ్వాలి. సరి అయిన ధ్యానం ఆనాపానసతి క్రమం తప్పకుండా చేయాలి. అందరి చేత చేయించాలి. ఇది మొట్టమొదటిది. అందరికీ తెలిసిందే. సరి అయిన రీతిలో ధ్యానం చేయడం. గౌతమ బుద్ధుడు తన అష్టాంగ మార్గంలో విద్య పొందడానికి ఉన్న 8 సూత్రాలు, సరి అయిన దృక్పథాలు, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్కు, సరి అయిన క్రమశిక్షణ, సరి అయిన జీవనోపాయం, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం అని చెప్పారు. సరి అయిన ధ్యానం అని ఎందుకు అన్నారంటే సరికాని ధ్యానాలు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని ఉన్నాయి కనుక. అప్పటికి ఇప్పటికీ ఎన్నో సరికాని ధ్యానాలు ఉన్నాయి కనుకనే సరి అయిన ధ్యానం గురించి ఆయన నొక్కి చెప్పడం జరిగింది. కనుక సరి అయిన ధ్యానం అనేది పిరమిడ్ ఆదర్శ సూత్రాలలో ప్రప్రథమం. అది ఆనాపానసతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కూడుకొని ఉండాలి. ఏ మంత్ర జపము చేయరాదు. మనస్సులో ఏ రూపము పెట్టుకోరాదు. కనుక ఈ ఆనాపానసతి ధ్యానమే సరైన ధ్యానం. దాని ద్వారానే సరి అయిన జ్ఞానం వస్తుంది. సరి అయిన సిద్ధులు వస్తాయి. సరి అయిన సమాధి స్థితి వస్తుంది. సరి అయిన దివ్య చక్షువు లభిస్తుంది. సరి అయిన సూక్ష్మ శరీరయానం లభిస్తుంది. మన గత జన్మలన్నీ తెలుస్తాయి. మనం సరి అయిన ధ్యాన అభ్యాసం చేస్తూ అందరినీ ఆ సరి అయిన ధ్యాన అభ్యాసంలోనే ప్రవేశపెట్టాలి. మనం ఒక ప్రక్కన స్వయంగా చేస్తూ ఇంకొక పక్కన అందరి చేత ఆనాపానసతి ధ్యాన అభ్యాసం చేయిస్తూ ఉండాలి. ధ్యానం ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. హాయిగా కూర్చుని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఏ మంత్రోచ్చారణ లేకుండా, ఏ రూపధారణ లేకుండా, ఎవరి వయస్సు ఎంత ఉందో
అన్ని నిమిషాలు ఖచ్చితంగా కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. రోజుకు ఒక్కసారి కనీసం చేయాలి. అయినా ఎంత ఎక్కువగా మనం ధ్యానాభ్యాసం చేసుకుంటే అంత ఎక్కువగా ఫలితాలు వస్తాయి. కనీస పక్షంగా ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ప్రతిరోజు చక్కగా కళ్ళు రెండు మూసుకొని విధిగా కూర్చోవాలి. ఇదే సరి అయిన ధ్యాన పద్ధతి. 18 ఆదర్శ సూత్రాలలో ప్రప్రథమమైనది. ధ్యాన శాస్త్రం, ఆత్మశాస్త్రం. తులసిదళం 1 పుస్తకం అన్నమాట. పత్రి సార్ గారిది ఇది. ధ్యానం ద్వారా మనం మన గతాన్ని, భవిష్యత్తును కూడా దర్శించవచ్చు. తద్వారా మనం ఎన్నో శరీరాలను మారుస్తూ, ఎన్నో అనుభవాలను పొందుతూ, అనాదిగా వస్తూ ఉన్న శాశ్వత జీవులం అనే విషయాన్ని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలుగుతాం. చివరగా అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, అంతటా వ్యాపించి ఉన్నది మనమే అని మనం శాశ్వతమైన సృష్టికర్తలం. ఈ విధంగా మహావాక్యాలు మనకు చక్కగా అవగతమవుతాయి. ఇలాంటి అవగాహన సారాంశాన్ని ఆత్మశాస్త్రం అంటాం. శ్వాస మీద ధ్యాస ద్వారానే ధ్యాన శాస్త్రాన్ని, ధ్యాన శాస్త్రం ద్వారానే ఆత్మశాస్త్రాన్ని మనం అర్థం చేసుకోగలం. ఈ ఆత్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా గ్రహించిన తర్వాతే ఒక వ్యక్తికి సరైన మాట, సరైన ఆహారపు అలవాట్లు, సరైన స్పర్శ, సరైన భావనలు ఇలా ఒక్కొక్కటిగా జీవితానికి సంబంధించిన ప్రతి అంశము వెరసి మొత్తంగా సరైన జీవన విధానం అలవడుతుంది. దీనిని ఎన్లైటన్మెంట్, దివ్య జ్ఞాన ప్రకాశం అంటారు. ఇదే ఆధ్యాత్మికత అంటే. ఈ ఆధ్యాత్మికత గురించి మూర్ఖులతో వాళ్ళతో అయితే మనం చెప్పలేము. ఈ వివేకవంతులతో చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేదంటే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారన్నమాట. లేకపోతే జ్ఞానులైతే ఇంక అసలు వాళ్ళకి మనం ఏమీ చెప్పక్కర్లేదన్నమాట. వాళ్ళకి పూర్తి జ్ఞానం ఉంటది. నేను ఈ పుస్తకాన్ని కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పడానికి నాకంత లేదన్నమాట టాలెంట్. సార్ చెప్పిందే కొంచెం చెప్పాను. నాకు అంటే ఫస్ట్ టైమ్ అన్నమాట. అంత ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు నాకు చెప్పడానికి క్లాసు. నాకేందంటే 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా కూడా చాలా డౌట్‌లన్నమాట. అంటే ఒక్కదాన్నే కూర్చుంటాను. ఎక్కువ సేపు కూర్చోలేకపోతున్నాను. అంటే బయటికెళ్ళడానికి నాకు కొంచెం అవకాశం రావడం లేదు. అలా ఉండేదన్నమాట. ఒక 4, 5 సంవత్సరాల నుంచి నేను మ్యూజిక్‌తో చేయడానికి ట్రై చేస్తున్నాను ఎక్కువ సేపు. అలా పెట్టుకున్న ప్రతిసారి మ్యూజిక్ ఆగిపోతుందన్నమాట. ఎందుకిలా మ్యూజిక్ ఆగిపోతుంది? మనం అక్కడికెళ్ళినప్పుడు సారు అలాగే మ్యూజిక్‌తోనే చేయించారు గదా! నేను కూడా కడతాలకెళ్ళానన్నమాట. కడతాల్లో 3, 4 రోజులు ఉన్నాను నేను. పిరమిడ్ వ్యాలీకెళ్ళాను. బుద్ధ పౌర్ణమి వేడుకలకెళ్ళాను నేను. బెంగుళూరుకి గూడా. అక్కడ గూడా ఇట్లాగే సారు 3 డేస్ ఉంటే 3 డేసు ఈ మ్యూజిక్ మెడిటేషనే చేయించారన్నమాట. అప్పుడు గూడా 3, 4 గంటల సేపు అక్కడ చాలా బాగుంది గదా! ఎందుకట్లా కుదిరింది అంటే, ఇప్పుడు ఈ బుక్‌లో రాఘవరావు సార్ గారు బాగా క్లారిటీగా చెప్తున్నారన్నమాట. సార్ తోటి మనం కూర్చున్నప్పుడు చాలా మంది కొత్త వాళ్ళొస్తారు. 3, 4 వేల మంది. దాదాపు 3, 4 వేల మందితో ఉంటదన్నమాట. ఎక్కడ జరిగినా గాని అట్లా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్‌లో క్లాసులు. అప్పుడు సారు అలా మ్యూజిక్‌తో చేయించడం వల్ల సార్ ఆరా అక్కడంతా ఉండడం వల్ల మనకు అంటే మనకు కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంటది. కానీ కొత్త వాళ్ళకేందంటే వాళ్ళు మ్యూజిక్‌తో కూర్చోవడం వల్ల మేము ఇలాగే ధ్యానంలో కూర్చున్నాం అనే ఫీలింగ్‌తో ఉంటారు. మనకైతే ధ్యానం కుదురుద్ది. మనకంటే శ్వాస మీద ధ్యాస అనేది కొంచెం ఎక్స్‌పీరియన్స్ కాబట్టి, అది అలా మ్యూజిక్ మీద ధ్యాస అనేది పత్రి సార్ గారైతే ఖచ్చితంగా కొత్త వాళ్ళ కోసమే చేపిచ్చారు అని రాఘవరావు సార్ గారు బాగా స్ట్రాంగ్‌గా చెప్తా ఉన్నారనమాట. ఈ బుక్ ప్రతి ఒక్కరు చదవాలి నిజంగా. ఫస్ట్ అయితే ఒకటి గైడింగ్ ఎందుకు అనేది ఒకటొచ్చింది. నేనింకా ఆ బుక్ కూడా చదవలేదు. కానీ ఇది కూడా చదవలేదు యాక్చువల్లీ. కానీ ఒక్కసారి సార్ క్లాస్ ఇనంగానే నాకు అర్థమైపోయిందనమాట. ఈ విషయంలో చాలా మంది మనం పొరపాట్లు చేస్తున్నాము. అంటే ఎక్కువ సేపు ధ్యానం చేసేది అనుకుంటే మాత్రం శ్వాస మీద ధ్యాస మ్యూజిక్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తే చాలా బాగా కుదురుతుంది అని నాకు ఈ మధ్యే అంటే బాగా ఒక 6 మంత్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట బాగా. నేను పెట్టుకున్న ప్రతిసారి నైట్ టైమ్ మ్యూజిక్ ఆగిపోతుందన్నమాట. నేనొక్కదాన్నే కూర్చొని అంటే మ్యూజిక్ మీద ఎక్కువ సేపు చేయొచ్చు కదా! 2 గంటలు, 3 గంటలనేసి బాగా మ్యూజిక్ క్లాసులు పెట్టుకుంటా అన్నమాట. అలా పెట్టుకున్న ప్రతిసారి 20 నిమిషాలు ఖచ్చితంగా ఆగిపోద్దన్నమాట. ఇంగా ధ్యానంలో కూర్చున్నాం కదా! ఇంక కళ్ళు తెరవలేము. ఇంక తర్వాత డీప్ మెడిటేషన్ అన్నమాట. ఎప్పుడో నాకు 2 గంటలకు మెలకువొస్తదన్నమాట. ఒక 11కి అలా కూర్చుంటే నేను మాక్సిమం 2, 2:30కి కూడా ఒక రోజు 3 గంటలకు కూడా కళ్ళు తెరిసిన అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే ధ్యానం అని బాగా డీప్ ఎక్స్‌పీరియన్స్. కానీ దాన్ని బయటికి చెప్పలేని పరిస్థితి నాకు గూడా. అంటే ఎక్కడికి పోయినా గాని మనం ఎక్కువ మ్యూజిక్కే పెట్టుకుంటాం. నేను కూడా పిరమిడ్‌కెళ్తే గూడా అందరూ మ్యూజిక్ పెట్టుకుంటున్నారు కదా! మ్యూజిక్ వల్ల ఏమైనా బాగా ఇంక కుదరద్దేమో అనేసి మ్యూజిక్ పెడతా అన్నమాట ఫోన్‌లో. కానీ ఇది ఇన్న తర్వాత ఒక 1 మంత్ నుంచి అసలు మ్యూజిక్ జోలికే ఇప్పుడు ఫోన్ అయితే టచ్ చేయట్లేదసలు. అదండి. ఓకే.